శ్రీ షిరిడీ సాయిబాబా మహాసమాధి వృత్తాంతం ఈ వీడియోలో చూద్దాం. బాబా దయా ప్రేమ కరుణతో షిర్డీలో వేలమంది భక్తులను ఆశీర్వదిస్తున్న రోజులవి. అయితే బాబా తన మహాసమాధి సమయం సమీపించిందని ముందుగానే తన లీలల ద్వారా భక్తులకు సూచించారు. 1. బూటీవాడ నిర్మాణం. షిర్డీలో బూటీ అనే ధనిక భక్తుడు ఉండేవాడు. అతను సాయిబాబా కోసం ఒక పెద్ద రాతి భవనం వాడా నిర్మించాలని, అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. ఈ ఆలోచన బూటీకి కలలో రాగా బాబా స్వయంగా దర్శనమిచ్చి, నీవు వెంటనే వాడ అంటే భవనం నిర్మించుకో అని ఆదేశించారు. భవనం నిర్మాణంలో ఉండగా బూటీ ఒకసారి బాబాని అడిగారు, బాబా, శ్రీకృష్ణుని విగ్రహం తయారు చేయించటానికి అనుమతి ఇవ్వండి. దానికి బాబా చిరునవ్వుతో, నేను శ్రీకృష్ణుణ్ణి కాదా, కొన్నాళ్లు ఓపిక పట్టు అని అన్నారు. ఆ మాటల వెనక ఉన్న అంతరార్థం అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. 2. అంతిమ సూచన. షిరిడిలో బాబాకు అత్యంత ఆప్తుడైన భక్తుడు తాత్యా కోతే పాటిల్. తాత్యాకు 1918